ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు సగటున ఊరికే మచ్చుక్కి బికాజ్ అరకిలో నెలకి వాడాలి నూనె పర్ హెడ్ అంటారు. దట్స్ That's బెంచ్ the మార్క్ yeah. గివెన్ మై న్యూట్రిషనిస్ట్లు చెప్తారు. కానీ మనం చూస్తే పావు కిలో లేకపోతే మంచి గరిటె నూనె వేసేస్తారు ఒక రోజు ఒక రోజుకి ఒక పూటకి. ఒక పూట. సో అది ఫస్ట్ మార్చేయాలండి. అసలు మన లైఫ్ స్టైల్లో మన కుకింగ్ చేంజ్ అయిందనుకోండి, ఎన్నో ఎక్సర్సైజులు డైటులు చేయక్కర్లా. మనం ఆయిల్ ఇప్పుడు మన ఇంట్లో గరిటెలు తీసేయండి ఫస్ట్, స్పూన్తో వేసుకోవటం మొదలు పెట్టండి. బేసిక్ థింగ్. ఇలా పెద్ద గరిటెతో వేసేస్తారు, అది వేయకుండా 2 స్పూన్స్ పెట్టండి. ఇలా 2 స్పూన్లు వేసుకోండి. టేస్ట్ బాగాలేదు, టేస్ట్ బాగోదు అని అనుకుంటారు. ట్రై చేసుకోండి ఫర్ యువర్ హెల్త్. మీరు ఆ హెల్త్ కోసం ఆ కొంచెం చేంజ్ చేశారనుకోండి, మీ లాంగివిటీ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు అంటుంటే అర్థమవుతుంది. రెస్టారెంట్స్లో మనం ఏదైనా కర్రీ ఆర్డర్ చేస్తే అట్లీస్ట్ ఒక 1 సెంటీమీటర్ నూనె పైన తేలుతూ ఉంటుంది. ఈజీగా ఎంత నూనె వేస్తారా అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 1 మంత్కి సరిపడా నూనె ఆ వన్ డిష్ ఆఫ్ కర్రీలో ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ కమ్స్ ఫ్రమ్ ఫ్రైయింగ్, టేస్ట్ కమ్స్ విత్ ఆయిల్. సో ఆ టేస్ట్ కోసం మనం ఆ రెస్టారెంట్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు అంతే ఆయిల్ వేసేస్తారు. అండ్ ఆయిల్ వీ డోంట్ నో వాట్ ఆయిల్ దే యూస్, అండ్ ఇట్ కెన్ బి వనస్పతి, ట్రాన్స్ ఫ్యాట్స్ విచ్ ఆర్ నాట్ గుడ్. సో ఫస్ట్ ఆయిల్ అనేది మన లైఫ్లోంచి కొంచెం తగ్గిస్తే, ఆయిల్లెస్ ఉండక్కర్లేదు, బట్ రోస్ట్ చేసుకునేందుకు 1 స్పూన్ 2 స్పూన్లు మహా అయితే అది మనం తగ్గించుకున్నాం అనుకోండి. అండ్ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. నేను 1 మంత్కి మొత్తం ఇంటికి జస్ట్ 2 లీటర్స్ తెచ్చుకుంటాను. నలుగురు ఉన్నారనుకోండి, జస్ట్ 2 లీటర్స్ తెచ్చుకుంటాను అని అనుకోండి. అందులోనే మీరు వాడుకోవాలి, మళ్ళీ మళ్ళీ తెప్పించుకోకండి. సో అలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసామనుకోండి, ఈవెన్చువలీ మనకు అర్థమవుతుంది. అంటే మనకు ఒక టేస్ట్ బట్కి ఒకటి అలవాటు అయిపోయి ఉంటుంది. అది చేంజ్ డిఫికల్టే, ఐ అండర్స్టాండ్. కానీ హెల్త్ కోసం ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్నవారు వాళ్ళు ఇలా మార్పులు చేయడం వల్ల అది రివర్స్ అవుతుంది. 100% అండి. రివర్స్ అవుతుంది. ఓ ఎస్. బాడీకి లివర్కి ఎస్పెషలీ రీజనరేటివ్ పవర్ ఎంత ఎక్కువ అంటే, దేనివల్ల అయితే మీకు వచ్చిందో మీరు అది ఆపేశారనుకోండి, ఆటోమేటిక్గా రీజనరేషన్ ప్లస్ వి గివ్ యూ మెడికేషన్స్ అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ లివర్లో తగ్గడానికి, లివర్కి రీజనరేషన్ కెపాసిటీకి మనం బయట నుంచి సపోర్ట్ చేయడానికి మేము కొన్ని మెడికేషన్స్ ఇస్తాం. సో దట్ రీజనరేషన్ అండ్ దట్ రివర్సల్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇట్స్ పర్మనెంట్, మనం అలాగే కంటిన్యూ చేస్తే. సో ఫైనలీ ఉత్తమమైన 2-3 కన్కాక్షన్స్ పదార్థాలు మనం చాలామంది పొద్దున్న లేవగానే టర్మరిక్ వాటర్ తాగడం, అందులో జింజర్ వేసుకుని తాగడం, ఇవన్నీ మనం సెలబ్రిటీస్ చేయడం కూడా చూస్తున్నాం. అది ఏ ఏ మేరకు పనిచేస్తుంది అంటే టు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే టర్మరిక్ ఇస్ ఆల్వేస్ గుడ్ అండి, బట్ వీ షుడ్ ఆల్సో నో అండి, టర్మరిక్ ఇప్పుడు చిటికెడే వేస్తాం కదా మనం. ఎందుకు? యాక్చువల్లీ చిటికెడే మనకు అవసరం, దానికన్నా ఎక్కువ ఉంటే టర్మరిక్ టాక్సిసిటీ అయిపోతుంది. అందులో ఉన్న పెప్పర్ కార్న్స్ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళు చేసేటప్పుడు దాంతో పెప్పర్ కార్న్స్ కూడా ఉంటాయి. సో ఆ పెప్పర్ కార్న్స్ అండ్ టర్మరిక్ 2 కాంకాక్షన్ అది కలిపి తాగితే, ఇప్పుడు ఇంత ఇవ్వాల్సిన టర్మరిక్ మన బాడీకి ఎక్కువ ఇస్తే టర్మరిక్ టాక్సిటీ వచ్చి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంత తీసుకోవాలో మీరు అంతే తీసుకోవాలి. అఫ్ కోర్స్ టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, ఇలా చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలా అని ఓవర్ డోస్ చేసుకోకూడదు. ఫస్ట్ థింగ్ దట్ ఐ వుడ్ సే అండి, లివర్ కోసం ఏదైతే డైరెక్ట్లీ రిలేటెడ్ టు షుగర్ స్పైక్స్. సో మనం ఏం తింటే షుగర్ స్పైక్ అవ్వదో అది లివర్కి మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాట్ ఫస్ట్తో స్టార్ట్ చేశారనుకోండి, హ్యావ్ అ స్పూన్ ఫుల్ ఆఫ్ గీ. లేదు మీరు గీ పర్సన్ కాదు, ఐ కెనాట్ టేక్ ఎర్లీ మార్నింగ్ గీ అనుకోండి, ఒక అవకాడో, ఒక ఎగ్, స్క్రాంబుల్డ్ ఎగ్తో బటర్ ఆర్ గీలో స్క్రాంబుల్డ్ ఎగ్. సో ఇది మంచిదా? చాలా మంచిది. స్టార్ట్ యువర్ డే విత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. షుగర్ స్పైక్స్ అవ్వవు. షుగర్ స్పైక్స్ అవ్వవు అంటే లివర్కి ఫంక్షన్, మనకి వర్క్ని మనం రెస్ట్ ఇచ్చినట్టు లివర్కి. సో ఇలా ఇఫ్ యూ స్టార్ట్ యువర్ డే విత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అండ్ నాట్ కార్బోహైడ్రేట్, మీ షుగర్ స్పైక్స్ అవ్వవు, మీ లివర్ ప్యాంక్రియా స్టేబుల్గా ఉంటాయి, మీ షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి, అండ్ యువర్ హెల్త్ విల్ బీ వెరీ గుడ్. యా, ఫైనల్ వెరీ ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ కావ్య, కాఫీ టీ ఇంపాక్ట్ ఏంటి లివర్ మీద? సో కాఫీ టీ మనం మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ విత్ మిల్క్ అండ్ షుగర్ అని అనుకుంటున్నాం అనుకోండి, నాట్ గుడ్. షుగర్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లివర్. మిల్క్, డైరీ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవటం బెటర్. అదే మీరు స్పెసిఫిక్గా కాఫీ గురించి అన్నారనుకోండి, దేర్ ఆర్ సెవరల్ ప్రూవెన్ స్టడీస్, లివర్కి ఎస్పెషలీ ఫ్యాటీ లివర్కి 2 cups ఆఫ్ కాఫీ పర్ డే, 100 ml పొద్దున్న, 100 ml ఈవినింగ్. బ్లాక్ కాఫీ
వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్. ఎవరికైతే కాంట్రా ఇండికేషన్స్ లేవో, మైగ్రేన్స్, పాల్పిటేషన్స్ ఎక్సెట్రా కొంతమందికి ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇలా ఉన్నవాళ్ళు 2 కప్స్ పర్ డే తీసుకుంటే ఫ్యాటీ లివర్కి చాలా హెల్ప్ఫుల్, రివర్స్ అవుతుందని మనకి దేర్ ఆర్ స్టడీస్. Right. బట్ టీ గురించి అలాంటివి ఏవి లేవండి. సో ఇఫ్ యూ టాలరేట్, take it in the later part of the day, never on empty stomach. And green tea, nothing will do anything to the liver. It's a myth.